నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. అద్దంకి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. కోడి పందాల నిర్వహణపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు వెల్లడి. అద్దంకి మున్సిపల్ పరిధిలోని మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై 6 అభ్యంతరాలు వచ్చినట్లు వెల్లడించిన కమిషనర్ రవీంద్ర. దివ్యాంగులకు ఉపకరణాలు ఇచ్చేందుకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అద్దంకి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అద్దంకి పోలీస్ సర్కిల్ ప్రకాశం జిల్లాలలో విలీనమైన నేపథ్యంలో ఆయన అద్దంకి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. తొలుత స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామాలలో, పట్టణ శివారు ప్రాంతాలలో కోడి పందాలు, జూదాలు నిర్వహణపై పోలీసుల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. అక్రమ కార్యకలాపాలు చేపట్టినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాలలో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, రోడ్డు భద్రతా నియమాలు, హెల్మెట్ ఆవశ్యకతపై వాహనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. రానున్నది ఫెస్టివల్ ఇది కాబట్టి మనకు అద్దంకి హైవే దగ్గరగా ఇంపార్టెంట్ ప్లేస్. సో ఒకటి రోడ్ సేఫ్టీ పరంగా ఏవైతే మెజర్స్ తీసుకోవాలో అవి దాని గురించి ఒకటి. అట్లాగే ఈ సంక్రాంతి కూడా వస్తుంది కాబట్టి ఈ కోడి పందాలు కానీ లేకపోతే ఇది వరకు పండగ టైంలో ఏమైనా గొడవలు జరిగి మళ్ళీ ఎక్కడైనా అటువంటి పునరావృతం అయ్యేటటువంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద నిఘా పెట్టడము, బైండ్ ఓవర్స్ చేయటము, తర్వాత ముందుగానే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయటము, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పోలీసింగ్లో కూడా కొంత అవైలబుల్గా ఉంటూ పోలీస్ పబ్లిక్కి రెస్పాన్సిబుల్గా ఉంటూ అకౌంటబుల్గా ఉంటూ వాళ్ళకి మంచి సర్వీసెస్ ఇచ్చే విధంగా ఈ సర్వీసెస్లో టెక్నాలజీని కూడా బాగా ఉపయోగించుకొని మెరుగైన సర్వీసెస్ అందించే విధంగా కృషి చేయాలని చెప్పి చెప్తున్నారు. అద్దంకిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మంగళవారం దివ్యాంగులకు ఉపకరణాలు ఇచ్చేందుకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ శిబిరం కొనసాగుతుంది. అద్దంకి నియోజకవర్గం పరిధిలోని దివ్యాంగులు ఉపకరణాల కోసం దరఖాస్తులను నమోదు చేసుకున్నారు. అర్హులైన దివ్యాంగులకు ఆలింకో సంస్థ వారు త్వరలో అందజేస్తారని అధికారులు తెలిపారు. అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. అంబేద్కర్ బొమ్మ అద్దంకి పట్టణంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నామ్ రోడ్డు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కారు లారీ ఢీకొన్నాయి.
ప్రమాద ఘటనలో కారులో ఉన్న ప్రయాణికులకు గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కారు ముందు భాగం దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ముళ్లమూరు మండలం ఉమామహేశ్వరపురంలో మదార్వలిపై ప్రత్యర్థులు సోమవారం రాత్రి దారి కాచి ఇనుప రాడ్డుతో దాడి చేశారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 సిబ్బంది అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రత్యర్థులు నలుగురు కలిసి దాడి చేసి గాయపరిచారని అద్దంకి వైద్యశాలలో చికిత్స పొందుతున్న మదార్వలి తెలిపారు. ఏం పేరు మదార్ ఇంటి పేరు షేక్ మదార్ ఏ ఊరు ఉమామహేశ్వరపురం ఏ మండలం ముళ్ళమూరు. ముళ్ళమూరు మండలం ఏం జరిగిందమ్మా రాత్రి నేను చికెన్ కొట్టు అయిపోయాక మా నాన్నగారు పిండి మిల్లు వేస్తారు. సంక్రాంతి సీజన్ కదా, మా అమ్మ మా నాన్న పిండి మిల్లు వేస్తున్నారు సెంటర్లో. వేస్తుంటే వాళ్ళని ఇంటికాడ వదిలిపెట్టమన్నారు. సరేనని నేను ఇంటికాడికి వదిలిపెట్టడానికి తీసుకుపోయాను. ఇంటికాడ వదిలిపెట్టి వస్తుంటే వాళ్ళు నా ఆటో ఆపి దిగురా అన్నారు. దిగాను. దిగంగానే వెనకొండి ఇంకొక అబ్బాయి ఈరాంజీలు అనే అబ్బాయి కొట్టురా అన్నాడు. కొట్టాడు, తలకు తగిలింది, నేను పడిపోయినాను. ఇంక తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. ఏం జరిగిందో నాకు తెలియదు. మా ఇంట్లో వాళ్ళకి చెప్పారంట. పోయి నన్ను ఏడకు తీసుకొచ్చారు. ఉదయం మెలకు వచ్చింది. మీరు ఏం పని చేస్తారు? నేను ఆటో డ్రైవర్. సండే చికెన్ కొట్టి పెట్టుకుంటాను. గొడవ ఎక్కడ వచ్చింది సార్? గొడవ ఉంది కదా మీకు? నాకు పాతకు వచ్చింది. పోలీసు వచ్చారా? రాలేదు. ఎప్పుడు జరిగింది? రాత్రి 10 గంటలప్పుడు జరిగింది. వాళ్ళ పేరు ఏం పేరు? కాళీషా. నీ మీద దాడి చేసిన వాళ్ళు యాదవ్ రాజుల అబ్బాయి కాళీషా, వాళ్ళ మిస్సెస్ వీరాంజమ్మ, వెనక వీరాంజనేయులు, రావులపల్లి వీరాంజనేయులు. వాళ్ళేనా? వాళ్ళ ముగ్గురు దాడి చేశారు. అద్దంకి మండలం రామాయపాలెం ఫీడర్ వ్యవసాయ విద్యుత్ నూతన లైన్ నిర్మాణ పనులను ఆ శాఖ ఈఈ నల్లూరి మస్తాన్రావు పరిశీలించారు. నాణ్యత లోపించకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా వచ్చిన ఆయన రైతులతో మాట్లాడారు. తిమ్మాయపాలెం, రామాయపాలెం గ్రామాల్లో గృహాలకు నిరంతర విద్యుత్తో పాటు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. అద్దంకి మున్సిపల్ పరిధిలోని మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై 6 అభ్యంతరాలు వచ్చినట్లు కమిషనర్ రవీంద్ర తెలిపారు. గత నెలలో ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలు ఉంటే లిఖిత పూర్వకంగా అందించాలని పిలుపునిచ్చామన్నారు. ఆ మేరకు రహదారు వెడల్పులలో మార్పులు చేర్పులు కోరుతూ 6 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. గాంధీ బొమ్మ సెంటర్ రహదారి 60 అడుగులకు పెంచగా దానిని 40 అడుగులకు తగ్గించాలంటూ స్థానికులు వినతి పత్రం అందజేశారు. అద్దంకి మండలం కోటికలపూడి శ్రీరామ్ నగర్ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుంకుబాడు స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న 2 యువకులు బైక్ పై స్పిన్నింగ్ మిల్లు డ్యూటీకి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు 108 సిబ్బంది తెలిపారు. ప్రమాదంలో గాయపడిన 2 చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.